సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మంచితనము అనేటువంటి అంశంను ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచివాడు అని మనకు తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో మనం దేవుని మంచితనాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాము. మరి ఆయన మంచితనాన్ని మనము గ్రహించలేకుండా ఉంటూ ఉంటాం. దేవుడు మరి ఎవరికి మంచివాడు, ఆయన మంచితనం ఎలాంటిది, ఏ విధంగా ఆయన మంచితనాన్ని వ్యక్తపరుస్తున్నారు, మరి ఎవరి ఎడల ఆయన మంచితనాన్ని బయలుపరుస్తున్నారు, ఆయన ఎలాంటి మంచితనం కలిగిన దేవుడు మనం ఈరోజు చూడబోతున్నాము. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి గల యావే ప్రేమ గల నా పరలోకపు తండ్రి, సజీవమైన శక్తి కలిగిన నీ వాక్యం కొరకు వందనాలు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుచున్నది కనుక నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నాతోను మాతోను మా అందరితో కొంత సమయం ముచ్చటించండి ప్రభువా. వాక్యంలోని లోతైన సత్యాలను, ఆత్మీయ మర్మాలను గ్రహించులాగా మా మనోనేత్రాలను వెలిగించి, వాక్యపు వినికిడిలో అందరినీ దీవించి, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 34వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం వాక్యం చూసినప్పుడు, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకుంటూ యెహోవా అనే నామమును ప్రకటిస్తూ బయలుపరుచుకుంటూ ఆయన యొక్క గుణాతిశయాలను, ఆయన యొక్క నేచర్ని మరి అక్కడ ప్రకటిస్తున్నట్టుగా, మరి బోధిస్తున్నట్టుగా, ఆయనకు బయలుపరుస్తున్నట్టుగా మోషే గారికి మనం చూస్తున్నాం. మరి దేవుడు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడే అన్నాడు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ అబౌండింగ్ ఇన్ ద లార్డ్ ఈజ్ అబౌండింగ్ ఇన్ గుడ్నెస్ అండ్ ట్రూత్ అని అంటది. అబౌండింగ్ ఇన్ గుడ్నెస్, కేవలం మంచితనం కాదు కానీ విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంత మంచివాడు అంటే దేవుడు, మనము నమ్మలేనంత మంచివాడు, మనం గ్రహించలేనంత మంచివాడు మన దేవుడు, మన ప్రభువు. ఎంత మంచివాడు అంటే గాడ్ ఈజ్ టూ గుడ్ టు బిలీవ్. అరే, ఇంత మంచివాడా దేవుడు అని మనము ఆశ్చర్యపోయే విధముగా ఆయన మంచితనం ఉంది. ఇంత మంచిగా కూడా ఉంటాడు అని నమ్మలేనంత మంచివాడు మన దేవుడు. కృపా సత్యములు కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు. మరి యోహాను 1వ అధ్యాయంలో మనం చూసిన విధంగా ఆయన వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మరి లోకంలోనికి ఆయన వచ్చారు. మరి ఆయన కృప, ఆయన సత్యం, ఆయన ప్రేమ, ఆయన మంచితనము అబౌండింగ్ అంటే చాలా ఉన్నతమైనది, అది చాలా విస్తారమైనది. హల్లెలూయా. విస్తారమైన మంచితనం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఎవరి మీద ఈ మంచితనం ఉంది ఆయనకి, ఆయన ఎవరి ఎడల ఇలాంటి మంచితనాన్ని కనపరుస్తారని మనం చూసినప్పుడు వాక్యంలో కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మంచివాడే, కొందరికి కాదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షమును కుమ్మరిస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉంది. ఆయన సృష్టి అంతటి మీద కూడా ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన కృప, వాత్సల్యములు, హల్లెలూయా, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఈరోజు నీ మీద, నా మీద ఆయన కనికరము, ఆయన వాత్సల్యము, ఆయన కృప, ఆయన మంచితనము మన మీద నిలిచి ఉన్నది. అందుని బట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచితనాన్ని మనం ఎప్పుడు కూడా డౌట్ చేయొద్దండి. మనం లోకంలో ఉంటూ మనుషులు లాంటి వాడే దేవుడు అనుకుంటాం. అరే, మంచివా అంటే మంచిగా ఉంటాను, అరే నువ్వు బ్యాడ్ అయితే నేను బ్యాడరా
అని లోకంలో మాట్లాడతారు జనాలు. మనం అనుకుంటాం దేవుడు కూడా ఇలాంటి వాడేమో, కానీ కాదు. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మంచివాడు, కృపా కనికరం గలవాడు. హల్లెలూయా! ఆమేన్. మన దేవుడు మంచివాడు, మంచి మాత్రమే చేయువాడు. హల్లెలూయా! ఆమేన్. యేసయ్య మంచి మాత్రమే చేస్తాడు. మంచి ఈవులనిస్తాడు, మంచి కార్యం జరిగిస్తాడు, మేలులతో మన ప్రాణం తృప్తిపరుస్తాడు. చాలా సార్లు దేవుని మంచితనం మనం ఎప్పుడు శంకిస్తాము అంటే, ఎప్పుడు అనుమానిస్తాము అంటే, మనకేదైనా కీడు జరిగినప్పుడు, మనకేదైనా మన దగ్గర వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు, ఏంటి దేవుడు ఇలాగ చేశాడు? ఎందుకు ఇలా అన్యాయం చేశాడు దేవుడు అనేసి ఒక మాట అనే అవకాశం ఉంటది. అయితే దేవుడు మంచివాడు. ఆయన మంచి మాత్రమే చేస్తాడు. హల్లెలూయా! మరి దొంగ దొంగిలడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు అపవాది. అయితే గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికొచ్చారు. సమృద్ధి అయిన మేలులు, సమృద్ధి అయిన మంచితనము మనకు కనపరచడానికే ఆయన నరావతారునిగా ఈ లోకంలోనికొచ్చారు. ఆయన శిలువ కార్యము ద్వారా మేలులతో, ఆశీర్వాదములతో మనల్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి కీడు అనేది దుష్టు నుండి వస్తది, అపవాది నుండి వస్తది. కాబట్టి ఎప్పుడు కూడా చెడు జరిగినప్పుడు ఏంటి దేవుడు ఇలా చేశాడు అనొద్దు. చనిపోయారా మీ ప్రియులు, మీ ఆప్తులు? విషయము వాక్యం ఏం చెప్తుందో గమనిద్దామా? కీడు చూడకుండానట్టుగా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. హల్లెలూయా! వాళ్ళకి ముందు ముందు ఏ కీడుందో, ఏ అపాయం ఉందో, ఏ ఆపద ఉందో, ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వారు వెళ్ళవలసి వస్తదో. అందుకే మరి దేవుడు ఆ మరణాన్ని అనుమతించారు. కానీ ఆయన చంపేవాడు కాదండి. జీవమిచ్చే దేవుడు, జీవం కలిగిన దేవుడు, మేలు చేయు దేవుడు, మంచి చేయు దేవుడు యేసయ్య. హల్లెలూయా! నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, మరి ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా! మనం అనుకుంటాము న్యూస్ పేపర్స్ చూసి, మీడియా లో వచ్చే ఆ యొక్క న్యూస్ అవి ఇవి చూసి, అంతా అసలు వర్స్ట్ అండి. వరల్డ్ అంతా గూడా దుష్టత్వం, కీడుతో నిండి ఉంది. అవును, లోకం చీకటితో నిండి ఉంది. కానీ మరి వాక్యం ఏమంటుంది అంటే, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మనం చూడగలిగినట్లయితే అన్నిటిలోను, అంతటా ఆయన కృప ఉన్నది, ఆయన మంచితనం ఉన్నది. మన ఆశీర్వాదాలు మనం లెక్క పెట్టినట్లయితే, ఇఫ్ వి జస్ట్ కౌంట్ our blessings, how good God is, we will understand how good God is. Amen. Count your blessings and see the goodness of God in everything that you do, everything, everywhere you go. There is goodness of God. అలాంటి మరి పాజిటివ్ మైండ్ సెట్, అలాంటి ఒక మరి పాజిటివ్ దృక్పథంతో మనం ఉన్నప్పుడు అంత మంచితనమే ఉంది. దేవుని కృపతో లోకం నిండి ఉన్నది. ఆయన కటాక్షము, ఆయన సృష్టి అంతటి మీద ఉంది. నీ మీద, నా మీద తరతరములు ఆయన కటాక్షం నిలుచుచున్నది. హల్లెలూయా! మరి కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 8, 9 వచనంలో మనం వాక్యం చూసినప్పుడు, ఆయన కృపను బట్టియు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన కృప, ఆయన కనికరము, ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు నిత్యము స్తుతులు అర్పించవలసిన వారమై ఉంటున్నాం. మనం ఆయనను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో కీర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మన ఎడల చూపిన మేలులు, ఆయన మంచితనము మనము వర్ణింపలేనిది, వివరింపలేనిది, గ్రహింపలేనిది. మనము మరి లెక్క పెడదామని చూస్తే అవి మనకి మరి సముద్రపు ఇసుక రేణువులంత మంచితనం, అంత గొప్పతనం, అంత విస్తారమైన కృప, వాత్సల్యములు, అంత గొప్ప ప్రణాళికలు, గొప్ప తలంపులు తండ్రికి మన ఎడల కలిగి ఉన్నందుకని దేవుని ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉంటున్నాము. హల్లెలూయా! అయితే ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణంను ఆయన తృప్తిపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు అలాంటి ఆశతో, ఆకలితో రావాల. నా దేవుడు మంచివాడు, మంచి మాత్రం చేయవాడు, మంచి చేయవాడు. ఆయన వాత్సల్యం, ఆయన చేతి పని మీద అంతటా ఉంది. నా మీద ఆయనకు ప్రేమ ఉంది, కనికరం ఉంది, వాత్సల్యం ఉంది. ఆయన మంచితనం అంతా నాకు కనపరుస్తాడు. నాకు ఒక మేలు జరగబోతుంది, మంచి జరగబోతుందని ఆ ఎక్స్‌పెక్టెంట్ హార్ట్‌తో, ఒక యాంటిసిపేషన్‌తో, ఒక ఆశతో మనం దేవుని సన్నిధానంకి రావాలి. హల్లెలూయా! అలాగ వచ్చినప్పుడు ఆయన ఆశగల ప్రాణాన్ని
తృప్తిపరుస్తాడు. నా దేవుడు మంచివాడు, నాకు మంచి చేస్తాడు అనే ఆ నమ్మకంతో, ఆశతో మనం ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు మనకు మంచి చేస్తారు. హల్లెలూయా! ఆమేన్. గాడ్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్ అని మనము నిజంగా నమ్మలేనంత మంచివాడు దేవుడు. మరి ఆయన మంచితనం వల్లనే మనం నిర్మూలం కాకుండా ఉన్నామని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఇలాగా దేవుని నామాన్ని మనము మరి ఆయన వాక్యం ధ్యానించగలుగుతున్నాం లేదా ఈరోజు మన దినచర్యల్లో అన్ని పనులు చేసుకొని మన ఇంత కాలు చేతులు అంత బాగుండి మనం ఇలాగా ఆరోగ్యంగా, నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉన్నామంటే నిజంగా ఆయన కనికరం కదండి. ఆయన మంచితనం కదండి. అవును. ఆయన మంచితనం వల్లనే మనం నిర్మూలం కాకుండా ఉన్నాము. కాబట్టి జీవమున్నంత వరకు జీవాధిపతి అయిన, మంచి కాపరి అయిన, హల్లెలూయా! మంచి రాజు అయినటువంటి మన దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. వి సర్వ్ ఎ గుడ్ కింగ్. వి సర్వ్ ఎ గుడ్ షెపర్డ్. మంచి కాపరి, మంచి దేవుడు, మంచి మరి రాజు ఆయన మనకున్నారు. ఆయనను ఎల్లప్పుడూ మనము స్తుతించబద్దులమైన ఆయన మంచితనమును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆ మంచితనాన్ని, ఆ మేలులను మనము పొందుకోవలసిన వారమై ఉంటున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో చంచలత్వమైనను గమనాగమనములు వల్ల కలిగి ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన మంచి ఈవులు దేవుని నుండి వస్తాయి. హల్లెలూయా! ఆయన మంచి ఈవులు దయచేయు దేవుడు. అందుకే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినట్లయితే, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు దయచేయ ఎరిగి ఉండగా పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా తన బిడ్డలకు మంచి ఈవులు దయచేయును అని వాక్యం సెలవిస్తుంది. మన మంచి తండ్రి మంచి ఈవులనిస్తారు. హల్లెలూయా! ఏ తండ్రి అయినా తన కుమారుడు గుడ్డునడిగితే పామునిస్తాడా? ఏ తండ్రి అయినా గానీ మరి చేపనడిగితే తేలునిస్తాడా? ఇవ్వడు కదండీ! ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళ పిల్లలకు మాత్రం మంచి చేయాలనే ఉంటది. మేలు చేయాలనే ఉంటది. మరి ఇంత మంచి తండ్రి, పరలోకపు తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి ఆయన మంచి ఈవులనే ఇస్తారు. హల్లెలూయా! మంచి దీవెనలను, మంచి గిఫ్ట్స్‌ని, మంచి ఆశీర్వాదాలను, శ్రేయస్కరమైన వరములను, సంపూర్ణమైన వరములను, పరసంబంధమైన శ్రేష్టమైన మంచి ఈవులను మనకి మన మంచి తండ్రి దయచేస్తాడు. హల్లెలూయా! మరి ఇట్టి మంచి దేవుని కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ ఆయన మంచితనాన్ని నమ్మి, మంచి దేవుణ్ణి మనము మంచిగా స్తుతించాలి. ఒక కీడు రాగానే వెంటనే ఒక తప్పు మాట మనం పలకకూడదు. ఏంటి దేవుడు ఇలా చేశాడు? ఆ! దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడో లేదో ఎవరు చూసారు? ఇలా మనం మాట్లాడకూడదు. మరి ఏదైనా ఒక కష్టం జరిగినప్పుడు ఏం చేయాలని మనం చూస్తే నహూము గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా! యెహోవా ఉత్తముడు. ఆమేన్. యెహోవా మంచివాడు. గుడ్, బెటర్, బెస్ట్ అని ఇంగ్లీష్‌లో సూపర్లేటివ్ డిగ్రీస్‌లో ఉంటాయి. ఉత్తముడు అంటే మరి హి ఈస్ బెస్ట్. ఆమేన్. దేవుడు మంచి మరి ఉత్తముడు. ఆయన హి ఈస్ సూపర్ గుడ్. ఆమేన్. హల్లెలూయా! దేవుడు మంచివాడు. మరి చాలా చాలా మంచివాడు. చాలా మంచివాడు. ఉత్తముడు ఆయన. మరి ఆపత్కాలములలో నమ్ముకునే సహాయకుడు. శ్రమ దినమందు ఆశ్రయ దుర్గమైన దేవుడు. హి ఈస్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటది. ద లార్డ్ ఈస్ గుడ్ అండ్ హి ఈస్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. మనము నమ్ముకొనదగిన ఆశ్రయ దుర్గం. ఆయన ఎల్లప్పుడూ మంచివాడే అండి. కీడు జరిగినా, మేలు జరిగినా, ఏదైనా కానీ ఆయన మంచివాడు. ఆ మంచితనము మారదు. హల్లెలూయా! దేవుడు మంచివాడు. మంచి మాత్రమే చేయువాడు. అందుకనే మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా! అవి గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, వర్స్ట్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ ఏవైనా గానీ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని ఎరిగి ఆ ప్రేమను ఆయనకి మరి దానిని బట్టి ఆయన స్తుతించే వారికి
ఎల్లప్పుడూ సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా! మీకు సమస్తము మేలు కలుగుతాయి. సమస్తము మంచికే జరుగుతాయి. ఎందుకంటే దేవుడు మంచివాడు. హల్లెలూయా! నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. కామెంట్స్‌లో ఆమేన్ అని టైప్ చేయండి. మీ ఉన్న స్థలంలో బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆమేన్ చెప్పడానికి హల్లెలూయా, హోసానా చెప్పడానికి సిగ్గుపడవద్దండి. మరి ఇంత గొప్ప భాగ్యము, ఇంత మంచి దేవుని, ఇంత మంచి కాపరిని, ఇంత మంచి రాజుని, ఇంత మంచి తండ్రిని స్తుతించడము అనేది మనకి ఎంత గొప్ప భాగ్యము. ఆమేన్. హల్లెలూయా! లోకంలో ఉన్న వారికి లేనటువంటి ఒక మరి గొప్ప భాగ్యము, ధన్యత మనకివ్వబడింది. ఇంత మంచి దేవుని కలిగిన మనము, ఇంత మంచితనము కలిగిన దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉందాము. హల్లెలూయా! ఆమేన్. మరి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా! ఆయన కనుదృష్టి ఎవరి మీద నిలుస్తాది? ఆయన కనికరం, కటాక్షం ఎవరి మీద నిలుస్తదంటే, అవును, ఆయన సృష్టి, ఆయన చేతి పనంతటి మీద ఉంది. అయితే ఆయన కనికరం కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కృప నిలుచుచున్నది. ఆయన కనుదృష్టి నిలుచుచున్నది. కాబట్టి ప్రార్థనలో మనం వచ్చినప్పుడు, దేవా నీ కనికరము కొరకే కనిపెట్టుచున్నామయ్యా. నీ కృప కొరకు మేము కనిపెట్టుచున్నాము. మేము ఇటు కృపను పొందుకొనడానికి నీ సన్నిధానానికొస్తున్నాం. ధైర్యంగా నీ కృపా సింహాసనం దగ్గరికి, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికొస్తున్నామయ్యా. నీ యొక్క కనికరం కొరకు కనిపెట్టుచున్నాము. ఆయన సన్నిధిలో మనము కనిపెట్టి ఉన్నప్పుడు ఆయన కనికరమును, ఆయన కటాక్షమును, ఆయన మంచితనమును, మేలులను, ఈవులను, మంచి ఈవులను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రార్థనలో ఎప్పుడు గూడా ఆయన మంచివాడు, మంచి చేసే దేవుడని నమ్ముచు ఆయన దగ్గరికి రావాలి. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని హెబ్రీ 11:1 చెప్తూ, హెబ్రీ 11:6 మరి విశ్వసించువాడు దేవుడు ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన మేలు చేయువాడని నమ్మవలెను కదా అని ఉంటది. హి ఈస్ ఎ రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్‌లీ సీక్ హిమ్. మేలు చేయువాడు, మంచి చేయువాడు దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి రావడమే విశ్వాసం. అలాగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మంచితనాన్ని, మంచి ఈవులను, మంచి శ్రేష్టమైన ఆశీర్వాదములను, వరములను, ఫలములను, దీవెనలను మనం పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా! మరి ఆఖరిగా వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం వాక్యం గమనిస్తే, దేవుని మంచితనము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక, మరి ఆయన కృపను వాత్సల్యంతో సివేసెదవా అని పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటారు. ద గుడ్‌నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ వన్ టు రిపెంటెన్స్. హల్లెలూయా! దేవుని మంచితనము ఒక వ్యక్తిని మారు మనసు పొందే విధంగా ప్రేరేపిస్తుంది. మారు మనసు పొందుకొనుటకు సహాయం చేస్తాది. ఈరోజు మనం మారు మనసు కలిగి, రక్షణ కలిగి, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మార్చబడి ఆయన సంఘములో స్థాపింపబడి ఉన్నాము అంటే, అది కేవలము ఆయన మంచితనము, ఆయన కృప. దేర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ టు బోస్ట్ అబౌట్ ఎక్సెప్ట్ హిస్ గ్రేస్. హల్లెలూయా! ఆయన కృప, ఆయన మంచితనము కాకుండా ఇక దేన్ని బట్టి మనం అతిశయించగలము? ఆమేన్. కేవలం ఆయన మంచితనము, ఆయన మేలు, ఆయన కృప. మరి ఆ మంచితనమే ఇతరులకు కూడా రక్షణకారంకంగా ఉంటుంది. రక్షణకరముగా మారు మనసు పొందే విధముగా ఉంటుంది. కాబట్టి దేవుని మంచితనమును మనము అనుభవిద్దాము. మంచితనాన్ని మనం ధ్యానిద్దాము. దేవుని మంచితనాన్ని మనం ప్రకటిద్దాము. ఆయన మంచివాడు, క్షమించే దేవుడు, కృప, కనికరం గల దేవుడు, వాత్సల్యము, కరుణ, దయగల దేవుడు అని మనము ప్రకటించినప్పుడు అనేకులు ఆయన ప్రేమ యొద్దకు ఆకర్షింపబడి వస్తారు. సిలువ కార్యములో ఎంత మంచితనము యేసయ్య కనపరిచారో గ్రహించినప్పుడు వారు ఖచ్చితంగా మారు మనసు రక్షణ అనుభవంలోనికి వస్తారు. కాబట్టి మరి మీకు నరకం శిక్ష వస్తాది. మీరు తీర్పుకు గురి అయితారు. మీరు యేసయ్యను నమ్మకపోతే మీరు మరి ఇలా అయిపోతారు భయపెట్టడం కాదు. ఇదిగో మరి దేవుని ప్రేమను మీరు చూసారా? ప్రతి పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువారు. గుడ్ ఫ్రైడేలో మనం సిలువలో యేసు ప్రభువారిని మనం ప్రకటిస్తున్నామంటే, మరి ఆయన సిలువలో ప్రతి పాపమును భరించి, మన ప్రతి పాపం యొక్క శిక్షను భరించి, శాపమును, వ్యాధిని, వ్యసనం, ప్రతి కీడును, దోషమును, మలినమును అంతటిని తీసివేసి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా,
సంపూర్ణులుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నారంటే కేవలం ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం. అలాంటి మంచితనాన్ని మనం ప్రకటించినప్పుడు అనేక ఆత్మలు ప్రభు యొద్దకు ఆకర్షింపబడతాయి, రక్షణ పొందుతారు. కాబట్టి ఆయన మంచితనం ధ్యానిద్దాం, ఆయన మంచితనాన్ని మనం అనుభవిద్దాం, ఆయన మంచి ఈవులను పొందుకుందాం, ఆయనకు సాక్షులుగా ఉందాం, ఆయన మంచితనాన్ని ప్రకటించి అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదిద్దాం. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. షాలోమ్. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. సర్వశక్తి గల యావే ప్రేమ గల పరలోకపు తండ్రి, మంచివాడ, మంచి మాత్రం చేయువాడ, మేలులతో మా ప్రాణం తృప్తిపరచువాడ, ఆశగల ప్రాణంను తృప్తిపరచువాడ, మేలులను శ్రేయస్కరమైన ఆశీర్వాదములను మరి నాయన పర సంబంధమైన ఈవులను, మంచి ఈవులను దయచేయి మా దేవానికి వందనాలు, స్తోత్రం. మంచి తండ్రి నీకు స్తోత్రం, మంచి కాపరి నీకు స్తోత్రం, మంచి రాజానికి స్తోత్రములు, మంచి దేవానికి వందనాలు స్తుతి స్తోత్రములు అయ్యా. మీ మంచితనం గురించి ధ్యానించి ఉంటున్నాం. మా జీవిత కాలము ఈ మంచితనమును మేము ధ్యానిస్తూ అయ్యా, నమ్మలేనంత మంచివాడవు, గ్రహించలేనంత మంచివాడవు, ఉత్తముడవు, మహోన్నతుడు, మహా ఉత్తముడవు అయ్యా. నిన్ను మేము దినదినము ఇంకా నూతనంగా లోతుగా తెలుసుకుంటూ మంచితనాన్ని మేము అనుభవిస్తూ మంచితనమును, యేసయ్య మంచితనమును ప్రకటిస్తూ ఆత్మలని తట్టు ఆకర్షించుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ నాయన ప్రార్థనలు ఏకీభవిస్తుండగా అతి మహాకృపను దయచేయండి. సజీవ వాహిని మినిస్ట్రీస్ దీవించండి. ఆదివారపు ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి నాయన. వారియర్స్ ని, కాంకరర్స్ ని, ఇన్ఫినిట్ వర్షిప్ సెంటర్ పరిచర్ని నాయన, సేవియర్ సింక్ ని నాయన, సజీవ వాహిని మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి మరి ఆన్లైన్ మినిస్ట్రీస్ ని నాయన, మరి ప్రతి విధమైన పరిచర్ని, విలేజ్ మినిస్ట్రీస్ ని అంతటిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుకోనండి. నీ నామముని ఇటు పరిచర్ ద్వారా ఘనపరుచుకోనండి ప్రభా. నడిపిస్తున్న డైరెక్టర్ గారిని నాయన, ఈ పరిచర్లో పాలిస్ భాగస్వాములైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఇంకను క్రైస్తవ సంఘములలో నాయన ఉజ్జీవం దయచేయండి. నీ మంచితనమును నాయన గ్రహించి నాయన మంచి మేలు చే నిన్ను నిత్యము స్తుతిస్తూ ప్రభా, ఇలాగనే ఇతరులకు పరిచయం చేస్తూ అనేకులను ఇతట ఆకర్షిస్తూ ఈ యొక్క నాయన మా ముందుంచిన పరుగు పందెంలో నాయన మేము ఓపికతో పరిగెత్తుతూ గురి యొద్దకు పరిగెత్తుతూ ప్రకటించే బిడ్డలుగా ఉంట కృప దయచేయమని, ఇంకను అడగజాలని మంచి ఈవులను మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో పొందుకొనమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అండి. అందరికీ వందనాలు. మరి ఒకసారి ఈ విధంగా ఆదివారపు ఆరాధనలో రాకడ, ఆయన మేఘంలో కనపడుట, సంఘం ఎత్తబడుట ఆలస్యమైనట్లయితే అంతవరకు సెలవు. నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.